హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో చాలామంది అయితే ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక స్ట్రాటజీ ఏంటంటే స్టాక్ సెలెక్షన్స్. సో చాలామందికి అంటే నేను ఇంతకుముందు కూడా ఒక 2-3 వీడియోస్ చేశాను స్టాక్ సెలెక్షన్ గురించి. సో ఇంకా వాళ్ళకు చిన్న చిన్న డౌట్స్ ఉంటున్నాయి సో స్టాక్ సెలెక్షన్స్లో. ఓకేనా? సో టెక్నికల్ అనాలిసిస్ కానీ లేకుంటే వాటి ట్రెండ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటున్నాయి. సో సెలెక్ట్ చేస్తున్న స్టాక్స్ కరెక్టా కాదా? ఓకేనా? సో అవన్నీ క్లారిఫై చేస్తూ మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ ఇచ్చేస్తా. సో దాని తర్వాత ఏమైందంటే నేను చెప్పిన పాయింట్స్ కనుక మీరు సాటిస్ఫై చేసుకుంటే మీరు ఓన్గా స్టాక్ సెలెక్ట్ చేసుకొని మీరు ఓన్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఓన్గా స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ మీరే హ్యాపీగా ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? చాలా అడ్వాన్స్గా ఉంటుంది. అడ్వాన్స్ అని చెప్పేసి దాంట్లో మ్యాటర్ మాత్రం నేను క్రిటికల్గా ఏం పెట్టలేదు. సో మీకు అర్థమయ్యే విధంగా ఎప్పటిలాగే మీకు అర్థమయ్యే విధంగానే సింపుల్గా ఉంటుంది. మీకు ప్రతి ఒక్క పాయింట్ చెప్తాను. ఇంట్రాడేకి, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్కి, స్వింగ్కి, ఈ మూడే కదా మనం తీసుకునేది. ఇంతకు మించి మనం ఏం తీసుకోము. ఓకేనా? సో ఇంట్రాడేకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ స్వింగ్కి ఆల్రెడీ నేను ఈ మూడింటి గురించి కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. నేను ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు, స్టాక్ సెలెక్షను, ఇంట్రాడేకి కానీ స్వింగ్కి కానీ ఎలా చేసుకోవచ్చో ఆల్రెడీ చెప్పాను. బట్ ఇంకా దాన్ని మాడిఫై చేస్తూ ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ ఇంకా కాస్త నాలెడ్జ్ ఎక్కువ పెంచేస్తూ, ఓకేనా, టెక్ అనాలిసిస్ కూడా దానికి పెట్టేసి సో మంచి ఒక సూపర్ స్ట్రాటజీ నేను చెప్తాను. సో లాస్ట్లో ఉంటుంది అది చూడండి. ఫస్ట్ మొత్తం మనం తిరిగి మాట్లాడుకుందాం. తర్వాత ఇంట్రాడేకి, స్వింగ్కి అండ్ పొజిషన్కి అండ్ ఇన్వెస్ట్మెంట్కి ఎలా సెలెక్ట్ చేసి చెప్పిన తర్వాత ఇంకొక స్ట్రాటజీ చెప్తాను నేను. సో అది మీరు ఎప్పుడు విని ఉండరు నాకు తెలిసి. సో అది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా? సో మీకు తెలిసినా కూడా సో ఇలా కొత్తగా ట్రై చేద్దాం. నేను చెప్తాను, మంచిగా ఉంటుంది, వినండి. సో మీరు చేయాల్సిన ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీరు కనుక ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా లేకపోతే ఇప్పుడు వదిలిపెట్టేసి ఫ్రీగా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని, ఓకేనా, కూర్చోండి కాసేపు ఇక్కడ మంచిగా ఫ్యాన్ వేసుకొని హెడ్సెట్ పెట్టుకొని బడ్స్ కానీ పెట్టుకొని, ఓకేనా, మంచిగా నోట్స్ తీసుకొని హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఇంట్రాడేకు అడ్వాన్స్గా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, స్వింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మంచిగా రాసుకొని పాయింట్ నేను పీడిఎఫ్ కూడా దీంట్లో ఇచ్చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? అదంతా మీరు రాసుకొని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ పోతే సో మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో మనం ఇప్పుడైతే స్క్రీన్లోకి వెళ్ళి నేను ఎగ్జామ్స్ కూడా చూపిస్తాను నేను. సో మన ప్రీమియం కూడా చెప్పుకున్న కాల్స్, సో మరి నేను ఎట్లా తీసుకున్నాను కూడా ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. ఒక 2-3 కాల్స్ కానీ 4 కాల్స్ కానీ నేను చూపిస్తాను. సో మనం తీసుకున్నది ఈ స్టార్ట్ అయ్యి పనిచేస్తుందా లేదా మీకు తెలియాలి కాబట్టి చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఒకసారి మనం స్క్రీన్లోకి వెళ్ళి సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇంట్రాడే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది, నచ్చుద్ది కూడా మీకు. సో వినగానే మంచిగా అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేసి బ్యాక్ టెస్ట్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి ఎవరికైనా సరే. ఓకేనా? సో రావగానే మార్కెట్లోకి వెళ్ళి దాన్ని పెట్టకుండా కాస్త ఆగి కొంచెం ఒక 1 మంత్ అయినా బ్యాక్ టెస్ట్ చేసి నెక్స్ట్ దాని మీద ఒక పట్టు వచ్చిన తర్వాత మార్కెట్లోకి దిగితే ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో కాస్త జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్ స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ. ఓకేనా? మనం దేనికి అనుకుంటున్నాం? ఇంట్రాడేకి, స్వింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి. ఓకేనా? ఇంతకు మించి అయితే మనకైతే వేరే ఏం లేవు కదా. చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, స్వింగ్ చేస్తాం, ఇంట్రాడే చేస్తాం. సో ఈ మూడు మస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంట్రాడే అంటే ఏంటి? మనము ఏ రోజు అయితే బై చేస్తామో అదే రోజు మళ్ళీ సెల్ చేయడాన్ని ఇంట్రాడే అంటాం. ఓకేనా? సింగిల్ డేలో డే ట్రేడింగ్ అనమాట. ఇంట్రాడే అంటే ఎంఐఎస్లో కానీ చేస్తాము, నార్మల్గా కూడా చేసుకోవచ్చు, బట్ సేమ్ డేలో మనకు మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది స్టాక్స్లో. ఓకేనా? స్వింగ్ అంటే ఏంటంటే సో సమ్ పర్టికులర్ స్టాక్స్ ఏవైనా సరే మంచి స్టాక్స్ సమ్ పీరియడ్ హోల్డ్ చేయడాన్ని స్వింగ్ అంటాం. అంతే, దీంట్లో వేరే సింపుల్ వేరే ఏం లేదు. హ్యాపీగా గుర్తుపెట్టుకోండి, నేను చాలా సింపుల్ లాంగ్వేజ్తో చెప్తున్నా. స్వింగ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ని సమ్ డేస్, ఓకేనా, ప్రాఫిట్ వచ్చే స్టాక్ని అది మరి మీరు ఎడ్ సైడ్ చేస్తారనేది మన ఇష్టం. మనం ఏది అప్ ట్రెండ్లో తీసుకుంటున్నామో డౌన్ ట్రెండ్లో తీసుకుంటున్నామో తర్వాత ఫస్ట్ ఒక స్వింగ్ అయితే ఒక స్టాక్ని కొన్ని రోజులు సమ్ పీరియడ్ అంతే, ఎక్కువ రోజులు ఉండదు. ఒక 1 మంత్, ఒక 10 డేస్, ఒక 15 డేస్, 2 మంత్స్ కంటే ఎక్కువ మోస్ట్లీ అయితే ఉండదు. ఓకేనా? అంతకంటే ఎక్కువ వేస్తే అది ఇన్వెస్ట్మెంట్కి పోతుంది. సో నా దేశం 1 మంత్ కింద లోపలే ఉంటుంది స్వింగ్ అయితే. సో అలా కొన్ని సమ్ పీరియడ్ దాన్ని హోల్డ్ చేయడం ప్రాఫిట్ వచ్చే వరకు దాన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది మోస్ట్లీ తెలుసు. ఏదైనా ఒక స్టాక్ ఫండమెంటల్ చూసుకొని వాళ్ళ
స్టాఫ్ చూసుకొని, అంటే సీఈఓస్ వాళ్ళు మంచి మంచి సీఈఓ అంటే మంచి మంచి స్టాఫ్ ఉందా చూసుకొని, సో వాళ్ళ ప్రోడక్ట్ చూసుకొని అది లాంగ్ టర్మ్ ప్రోడక్టా, సో షార్ట్ టర్మ్ అయిపోయేదా, లేకుంటే ఎప్పటికి ఉండే స్టాక్ అయినా మన దగ్గర ఉంది చూసుకొని, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, సో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఓకేనా, సో సెబీ ప్రకారం వాళ్ళ గైడెన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా, సో ఇవన్నీ చూసుకొని అది ఫేమస్గా చూసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్లో ఒక ప్రైజ్ యాక్షన్ చూసుకొని, ఓకేనా, సో ఒక డౌన్లో కానీ లేకుంటే సో అది స్టాక్ ఎప్పుడు పడిపోయినప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంటే కానీ చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాము. స్టాక్స్ ఉంటాయి దీంట్లో, డైరెక్ట్ స్టాక్స్ బై చేసుకుంటాము. అవి కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరాల పాటు హోల్డ్ చేస్తారు చాలామంది, ఓకేనా. సో దాన్ని అలా హోల్డ్ చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో చాలా టైం పీరియడ్ ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ అయినా కూడా ఉంటుంది. చాలామంది 6 months, 7 months, అట్లా 1 year, 10 months ప్రాఫిట్ వచ్చే వరకు, ఓకేనా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్, దాంట్లో మనీ అట్లనే ఉంచేస్తారు. సో అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది, ఓకేనా. ఇది మనకు ఇంట్రాడే, స్వింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు మనం థియరీ పార్ట్ మాట్లాడుకుందాం కాబట్టి ఫస్ట్ మనకి ఏం కావాలి, సో ఫస్ట్ ఇంట్రాడే మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్కి మనకి ఏం కావాలి, సో చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ట్రేడ్ చేస్తారు, ఓకేనా, ప్రతి ఒక్కరు ట్రేడ్ చేస్తారు. స్టాక్ సెలెక్షన్ కొన్ని వేల వీడియోస్ యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకుంటే, బట్ అక్కడ వాళ్ళు మిస్ అయ్యే 2 పాయింట్స్ ఏంటి అంటే ఆ స్టాక్ లిక్విడిటీ ఉన్న స్టాకా కాదా, ఓకేనా. ఆ స్టాక్ లిక్విడిటీ, నేను ఎప్పుడైనా సరే చెప్తూనే ఉంటాను, మినిమం 3,000-4,000 ఉన్న పైన ఉన్న స్టాక్లోనే ఇంట్రాడే చేసుకోండి. సో రిజల్ట్ అనేవి ఫాస్ట్గా ఉంటుంది. ఆ మూస పద్ధతిలో ఉండే వాటిని స్టాక్స్, చిన్న చిన్న స్టాక్స్ 100 దగ్గర 200 ఉన్న స్టాక్స్లో వేస్తే ఆ ప్రాఫిట్ వచ్చినట్టు కాదు, అది పైకి పోయినట్టు కాదు, టెన్షన్ అవసరం లేదని చెప్పి చాలాసార్లు చెప్పాను, ఓకేనా. ఇది మెయిన్ పాయింట్, లిక్విడిటీ ఉందా లేదా స్టాక్లో చూసుకోవాలి. లిక్విడిటీ అంటే ఆ స్టాక్లో ఎంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఉంటాయి కదా, బ్యాంక్ నిఫ్టీ అని, ఇండెక్స్ అని, నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని ఇట్లా ఉంటాయి కదా. ఈ ఇండెక్సెస్ ఎట్లా మనకు అవి రన్ అవుతూ ఉంటాయి, దాంట్లో బయర్స్ కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ న్యూ కాంట్రాక్ట్స్, అంటే మన లాంగ్వేజ్ బయింగ్ సెల్లింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఒక ట్రేడ్ నడుస్తూ ఉంటుంది, ఓకేనా. బై చేయడం సెల్ చేయడం వల్ల అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవ్వడం అంటే దాంట్లో ఎలా అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది, సో ఒక 1,00,000 మంది బై చేస్తున్నారు, ఓకేనా, స్టాక్ కాస్త పెరిగింది. సో ఒక 2,00,000 మంది సెల్ చేస్తున్నారు, సో కాస్త మంది తగ్గింది. సో ఓకేనా, డిపెండ్ అండ్ ప్రైస్ యాక్షన్ ఓన్లీ. వీళ్ళు ఆధారపడే దేని మీద ఆధారపడతారు, జోన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వీటి మీద ఆధారపడతారు కదా. సో బై సెల్ చేయడం వల్ల మూవ్మెంట్స్ అవుతూ ఉంటాయి, దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అనుకుంటాం, ఓకేనా. సింపుల్ ప్రైస్ యాక్షన్ అనుకుంటాం. ఈ ప్రైస్ యాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనము అది ఎట్లా అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్తా వినండి. లిక్విడిటీ అంటే సో ఒక 2,00,000 మంది మనం బై చేస్తున్నప్పుడు అది ఎంత ఎఫెక్టివ్గా మార్కెట్ మూవ్ అవుతుంది. సో దాంట్లో లిక్విడిటీ ఉంది అంటే దాంట్లో క్యాష్ ఉండే ఛాన్స్ మనకు ఉంది, ఓకేనా. ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అదే ఒక 20,000 10,000 మంది చేస్తారు అనుకోండి, అది చిన్న కదా, టైం వేస్ట్ అయిపోతుంది, ప్రాఫిట్ రాదు, మీకు బోర్ కొట్టేస్తుంది, దాంట్లో చేయడం మళ్ళీ నెక్స్ట్ డే చేయడానికి కూడా మీకు నచ్చదు కూడా ట్రేడ్. సో అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. బయింగ్ సెల్లింగ్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. పుట్ కాల్ రేషియో అంటారు చూసారా, సో అలా కూడా బయింగ్ సెల్లింగ్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్. సో లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మెయిన్ పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్ ఏమో లిక్విడిటీ, నెక్స్ట్ మెయిన్ పాయింట్ ట్రెండ్ బాగుందా లేదా. సో మీరు ఒక స్టాక్ తీసుకున్నారు, ఓకేనా. సో టెన్షన్ పడకండి, ట్రెండ్ ఉన్న స్టాక్స్ ఎలా దొరకబట్టాలో కూడా నేను మొత్తం ఇవాళ క్లారిఫై చేస్తాను. టెన్షన్ పడుతుంది, ఫస్ట్ హ్యాపీగా ఈ థియరీ పార్ట్ వినండి. సో ట్రెండ్ అంటే మార్కెట్లో ట్రెండ్ లేకుండా మనం ట్రేడ్ చేస్తే కనుక అది ఇంకా మనకు చాలా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. అండ్ ఆ ట్రేడ్ అంతా ఎంత బోర్ కొడుతుంది అంటే ఇంకోసారి ట్రేడ్ కూడా చేయడానికి ఆ స్టాక్లో నచ్చదు, అంత ఘోరంగా ఉంటుంది ట్రెండ్ లేకపోతే. ట్రెండ్ ఉండాలి, ట్రెండ్ లేని మార్కెట్లో అసలు ట్రేడ్ చేయొద్దు, ఓకేనా. సో మార్కెట్లో మనకు ఖచ్చితంగా రోజు వందల స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక స్టాక్లో ఖచ్చితంగా ట్రెండ్ దొరుకుతుంది. సో ఆ ట్రెండ్ ఉన్న స్టాక్స్ ఎలా దొరకబట్టాలని కూడా నేను చెప్తాను, ఓకేనా. ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే సెకండ్ వన్ ఏంటంటే ట్రెండ్ అయితే పక్కా ఉండాలి. ట్రెండ్ లేకుండా మాత్రం ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకోకండి, ఓకేనా. జస్ట్ ఒక 3-4 సెలెక్ట్ చేస్తారు. మనకు ఇప్పుడు 3 monkeys ఉంది, సో దాంట్లోనే చేసేవాళ్ళు వీళ్ళకి హ్యాపీ ఇంకా అవసరం లేదు, ఓకేనా. 5 monkeys చేసుకోని చెప్పాను లాస్ట్ టైం, ఓకేనా, అవసరమే లేదు.
వాళ్ళకు ఇది ఈ స్ట్రాటజీ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫైవ్ స్టాక్స్లోనే ఉంటారు. ఆ 5 స్టాక్స్లోనే వాళ్ళు అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే ఇలా మండే టు ఫ్రైడే వరకు ప్రతిరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ మిడిల్ నార్మల్ అయితే ఎలా మనం ట్రేడ్స్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు తెలిసిపోయినప్పుడు హ్యాపీగా చేసుకుంటారు. ఓకేనా, బట్ ఇది ఇక్కడ డిఫరెంట్, అన్ని స్టాక్స్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా చూడండి, సెగ్మెంట్ ఇప్పుడు మనకు సెన్సెక్స్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీలో కొన్ని స్టాక్స్ ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీలో కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఇప్పుడు నిఫ్టీ ఐటీలో కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఓకేనా, ఐటీలో మిడ్ క్యాప్ నిఫ్టీలో కొన్ని ఉంటాయి, ఇలా కొన్నిట్లో కొన్ని ఉంటాయి. ఓకేనా, సో అది చూసుకొని మీరు ఇప్పుడు నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని మీ దగ్గర లిస్ట్ ఉంది, ఒక 50 నిఫ్టీ స్టాక్స్ మీ దగ్గర లిస్ట్ ఉంది, నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు. నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఒక 3 స్టాక్స్ రేపటికి ఇంట్రాడేకి మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఏవైనా ఒక 3 స్టాక్స్ చెప్తాను. ఓకేనా, 3 స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో అది ఏ సెగ్మెంట్, నిఫ్టీలో ఉందా లేకుంటే బ్యాంక్ నిఫ్టీ సెక్టార్ ఇండెక్స్లో ఉందా లేకుంటే ఇంకా వేరే దాంట్లో ఉందా, ఫస్ట్ చూసుకోండి. ఓకేనా, చూసుకున్న తర్వాత దాని సెంటిమెంట్ ఎలా ఉంది, డౌన్ ట్రెండ్లో ఉందా అప్ ట్రెండ్లో ఉందా ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో ఇలాంటి చిన్న మనకు, ఎందుకంటే ఇవన్నీ మేము చూడాలి, ఎందుకంటే మీకు ప్రాఫిట్ రావాలంటే చూసుకోవాలి, డబ్బులే కదా. సో చూసుకోవాలి, టైం ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా సో టైం మంచి ఎనర్జీ పెరిగిపోతుంది మీకు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్, నాకు తెలుసు నాలెడ్జ్ నాకు ఉంది, నాలెడ్జ్తో ట్రేడ్ చేస్తున్నా అని చెప్పేసి ఒక ఆ పాజిటివ్ థాట్ మిమ్మల్ని సూపర్ ట్రేడర్స్గా మారుస్తుంది. కాబట్టి 1-2 అవర్స్ రోజు అట్లా కూర్చోండి. సో ఇలా 1-2 అవర్స్ టైం స్పెండ్ చేయాలి కూడా నేనే చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకేనా, సో ఏం లేదు, సో ఆ సెగ్మెంట్ సెలెక్ట్ చేసి ఆ సెగ్మెంట్ ఏంటో మీకు తెలిసిపోయింది ఫస్ట్. ఓకేనా, తెలియకుండా ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక మారుతి ఏ సెగ్మెంట్లో ఉంది, సెన్సెక్స్లో ఉంటుంది. ఓకేనా, సో లేకుంటే ఇంకా వేరే దాంట్లో ఉందా చెక్ చేసుకోండి, వెంటనే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత సెన్సెక్స్ అనే సెగ్మెంట్ ఎలా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, సో పాజిటివ్, సో మనం అనుకున్న పాజిటివ్, సూపర్, స్టాక్ సెలెక్టెడ్. నెక్స్ట్ పాయింట్ ఒకటే ఒక పాయింట్ మనకు మనం అనుకున్న ఒక రూల్ మనకు సాటిస్ఫై అయింది, సో ఇంకొక రూల్ పోదు. ఓకేనా, అట్లా ఈ రూల్ సాటిస్ఫై అయింది అనేది చెక్ చేసుకోవాలి. సో సెగ్మెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టాక్ అప్లో ఉందా అంటే అప్ ట్రెండా డౌన్ ట్రెండ్, అప్ డౌన్, దట్స్ ఇట్. అంతే, వేరే మ్యాటరే లేదు దీంట్లో. కింద పడుతుందా పైకి లేస్తుందా, పైకి పోతే అప్ ట్రెండ్, కిందికి వస్తుంటే డౌన్ ట్రెండ్, అంతే. ఇట్లా ఇనిషియేట్ మార్కెట్ టైప్స్లో మాట్లాడుకున్నాం కదా, ఇట్లా పైకి, సింపుల్, దట్స్ ఇట్. ఓకేనా, అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా, దాంట్లో వేరే మ్యాటర్లు చిన్న ఇవి కాంప్లికేట్ చేసుకోకండి, డౌన్ అప్ అంతే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐస్, మనం వాడే ఒకే ఒక ఇండికేటర్ ఈఎంఐ. ఓకేనా, 200 ఈఎంఐ కింగ్ ఆఫ్ ద ఇండికేటర్స్, దట్స్ ఇట్. ఇది ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే మాత్రం మనకు ఒక పాయింట్ మనం లాస్ అయినట్టు. ఓకేనా, అది కూడా యాడ్ అవ్వడం వల్ల మసాలా యాడ్ చేసినట్టు, టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే. కాబట్టి సో 200 అండ్ ఈఎంఐ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఛానల్స్. ఓకేనా, ఛానల్ బ్రేక్అవుట్స్. ఛానల్స్ గురించి చాలాసార్లు చెప్పాను. ఓకేనా, ఛానల్ బ్రేక్అవుట్ గురించి ఒక వీడియో సపరేట్గా చేశాను. ఓకేనా, ఛానల్ ఎందుకే సపరేట్గా అదే ఎందుకు చెప్తున్నాను, ఇన్ని ఉన్నాయి కదా ప్రొజెక్షన్స్, ఛానల్ ఎందుకు అంటే ఛానల్ బ్రేక్ అయితే కనుక మంచి ట్రెండ్ ఉంటుంది. సో అందుకే ఛానల్ అని చెప్తున్నాను. ఓకేనా, ఛానల్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ అనే టైం ఫ్రేమ్ మాత్రం వీక్లీ చూసుకోండి. ఓకేనా, స్వింగ్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంట్రాడేకు ఈ తక్కువనే, ఎక్కువ ఏమైందంటే మళ్ళీ ఒక రివర్స్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళడం ఇట్లా. ఓకేనా, స్వింగ్ రివర్స్ అవ్వడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్రాడేలో బ్రేక్అవుట్స్ వదిలిపెట్టండి, ఎక్కువ ఫెయిల్ అయ్యేది అక్కడే ఇంట్రాడేలో. కాబట్టి బ్రేక్అవుట్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో స్వింగ్లో చూసుకుంది. ఓకేనా, సో బ్రేక్అవుట్స్ కూడా చాలా ఇంపార్టెంటే, కానీ బట్ ఛానల్ బ్రేక్అవుట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను చూపిస్తాను ఛానల్ కూడా ఎట్లా బ్రేక్అవుట్ ఎట్లా చూసుకోవాలో, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా, సో ఇది వచ్చేసి ఇవన్నీ ఇంట్రాడేకు మనకు సాటిస్ఫై అవ్వాల్సిన పాయింట్స్. ఓకేనా, సో మనం ట్రెండ్లో ఉన్న స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లిక్విడ్, ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా సాటిస్ఫై అయిపోతాయి. ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, మనం ఆల్రెడీ వీడియోస్లో కూడా చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఇంకా వేరే మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, బట్ ఇవన్నీ ఫస్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఇంట్రాడో కంటే 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి లేకుంటే 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి అది సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా, సూపర్ క్యాండ్ ఫామ్ అయిందా, లేకుంటే వాల్యూ ఉందా లేదా, సో ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం కానీ కళ్ళు మూసుకొని రేపటికి మనం అది పొజిషన్ అది మనం రేపు అప్ సైడ్ ఉంటుందని చెప్పేసి అనుకొని ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని రేపు కళ్ళు మూసుకొని మార్కెట్ అవ్వగానే అప్ సైడ్కి మనం స్టాక్స్ బై చేసుకోలేం కదా. సో ఇవన్నీ మళ్ళీ సాటిస్ఫై చేసుకోవాలి. ఓకేనా, అది ఎక్కడ ఉంది, జోన్స్ దగ్గర రిజెక్ట్ అవుతుందా, అప్ ట్రెండ్ దగ్గర మన సపోర్ట్ దగ్గర ఉందా, దాంట్లో
ఫస్ట్ 15 మినిట్స్లో వచ్చిన క్యాండిల్స్ ఏంటివి, ఓకేనా. సో ఈ 200 ఎక్కడుంది, సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ సాటిస్ఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రాడేని కూడా, ఓకేనా. సో అడ్వాన్స్ అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా పాయింట్స్ ఎక్కువనే ఉంటాయి. సో కాస్త జాగ్రత్తగా ఎవ్రీ పాయింట్ అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, అది మీరు నోట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ విని మళ్ళీ రాసుకోండి అవసరమైతే, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ స్వింగ్కు మనకు ఇంట్రాడేకి ఉపయోగపడతాయి, ఓకేనా. సో ఈ ట్రెండ్ కానీ, ఛానల్ బ్రేక్అవుట్ కానీ, ఇంకోటి ఏంది లిక్విడిటీ కానీ, ఓకేనా, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ కానీ, అండ్ ఈఎంఎస్ కానీ, ఛానల్ బ్రేక్అవుట్స్ కానీ, ఇవన్నీ మనకి దేనికి ఉపయోగపడతాయి, స్వింగ్ అండ్ ఇంట్రాడేకి ఉపయోగపడతాయి. సో బట్ ఇంకా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వద్దాం, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్కి వస్తే ఎక్కువ పాయింట్స్ ఏమి చెప్పాను, తక్కువ పాయింట్స్లోనే మీకు అర్థం విధంగా ఎఫెక్ట్గా చెప్తాను. తొందరగా ఇన్ని పాయింట్స్ అని ఎక్కువ పాయింట్స్ పెరుగుతున్నాయేమో అని చెప్పేసి మళ్ళీ మైండ్లోకి రానివ్వకండి. చిన్న తక్కువ పాయింట్స్ తోటి మీకు ఎఫెక్టివ్ పాయింట్స్ తోటి చెప్పేస్తాను. ఇన్వెస్ట్మెంట్కి 2 రకాలు ఉంటాయండి. షార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. షార్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 months to 1 year మధ్యలో పెట్టేసుకుంటారు. అదే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఒక 1 year to 5 years వరకు అంతకంటే ఎక్కువ కూడా పెట్టేసుకుంటారు. మనకు తెలుసు కదా, రాకేష్ జుంజువాలా అని, వారన్ బఫెట్ అని పేర్లు వింటుంటాం కదా. సో వీళ్ళంతా ఇన్వెస్టర్స్ అనమాట, ఓకేనా. సో వాళ్ళకి ఎలాంటి కంపెనీలు కానీ ఇవన్నీ లేకుండా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వాళ్ళు సొంతంగా, ఇప్పుడు వారన్ బఫెట్ ఆర్తే ఉంటుంది, ఓకేనా. సో తినకు ఓన్గా ఉంది, రాకేష్ జుంజున్ వాళ్ళకి ఓన్గా ఒక ట్రేడింగ్ బ్రోకర్ ఉంది. సో ఇలా వీళ్ళు సొంతంగా వాళ్ళకి వచ్చిన మనీ షేర్స్ పెంచేసుకుంటూ ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు 5 years కానీ 10 years కానీ 20 years ఎంత అంటే వాళ్ళు లాంగ్ టైం పెట్టేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రాకేష్ జుంజున్ వల్ల 3 rupees దగ్గర 3 crores షేర్స్ కొన్నాడు, ఏది టైటాన్లో. అది ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు. తనకు హైయెస్ట్ లిక్విడ్ హైయెస్ట్ ఫండ్స్ ఉన్న స్టాక్ అంటే టైటానే కావచ్చు. ఎందుకంటే టైటాన్ ఒకటి టాటా కంపెనీ అని చెప్పేసి దాన్ని నమ్మి పెట్టేసిండు. అది ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు కూడా తెలుసు, ఓకేనా. కావాల్సి అంటే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఏది రాకేష్ జుంజున్ వాళ్ళ హోల్డింగ్ స్టాక్స్ అని ఒకసారి కొట్టండి, వచ్చేస్తాయి, ఓకేనా. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారు. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి 2 types ఉంటారు, ఒకటి షార్ట్ ఉంటారు, ఒకటి లాంగ్ ఉంటారు. షార్ట్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏమంటే న్యూస్ మీద ఆధారపడతారు, దట్స్ ఇట్. న్యూస్ వచ్చిందంటే పెట్టేస్తారు. సూపర్ ఎగ్జాంపుల్ చెప్తా, అదాని అంతే. అదానిలో మనం మన ప్రీమియం గ్రూప్లో తీసుకున్నాం ఒక ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు చూసుకోండి ఒకసారి బ్యాక్కి వెళ్ళి. అదాని టైము జనవరి మేబీ ఫెబ్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ మోస్ట్లీ అనుకుంటున్నా, అది డేట్ నాకు మంత్ గుర్తులేదు, వాళ్ళు పడిపోయిన స్టాక్. సో అప్పుడు చూడండి ఒకసారి, 1100 దగ్గర మార్కెట్ పడిపోయినప్పుడు జస్ట్ న్యూస్ ఏంది నెగిటివ్లో నేను ఇవ్వలేదు దాంట్లో ఇన్వెస్ట్మెంట్, ఓకేనా. సో దాంట్లో సెల్ చేసుకోవడానికి ఎప్పుడు నేను చెప్పలేదు. బట్ ఎందుకంటే ఇన్వెస్ట్ మరి పెట్టాలని చెప్పాను. పెడితే నాకు ఒక 2-3 నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి, ఎవరు నేను చెప్పింది నాలెడ్జ్ ఇది పెరుగుద్దా అని చెప్పేసి. సో పక్కగా పెరిగే స్టాక్ ఒకటి అదాని. నేను చెప్పాను బీజేపీ గవర్నమెంట్ ఉన్నసేపు అదాని స్టాక్స్ ఇలా అంత జీరో అయినా సరే మళ్ళీ బైబ్యాక్ అయిపోయి మళ్ళీ ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోతాయి అని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒకసారి స్టాక్ చెక్ చేసుకోండి, ఓకేనా. అదాని మామ అని ఒక మనది ఒకటి వీడియో ఉంటుంది చూడండి, ఫస్ట్ వీడియో ఉంటుంది అదాని మామ అని. సో 25 lakhs మనం ఎర్న్ చేస్తాం దాంట్లో, ఓకేనా. సో ఒకసారి వీడియో చూడండి, అసలు అంటే లింక్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. సో 1100 దగ్గర మనం ఆ ప్రైజ్ ఇచ్చినప్పుడు దాంట్లో నేను ఎలాంటి ప్రైజ్ యాక్షన్ చూడలేదు, ఓకేనా. సో ఇలాంటి 200 EMS చూడలేదు, నేను ఎలాంటి ఫండమెంటల్ చూడలేదు, ఇలాంటి కంపెనీకి సంబంధించిన అథారిటీస్ ఏం చెక్ చేయలేదు, డెప్స్ ఏం చెక్ చేయలేదు. జస్ట్ న్యూస్ ఏమైందంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద అలిగేషన్స్ ఇచ్చారో సో అవన్నీ రాంగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో అవన్నీ మేము తీసుకోవట్లేదు అని చెప్పేసి కేసు తీసుకోమని చెప్పగానే 1100 దగ్గర ఉన్న స్టాక్ జస్ట్ 1 weekలో 2400 దగ్గరికి వచ్చేసింది. సో నాకు తెలిసిన ఒక సార్ కూడా భీమేశ్వర్ లైక్ అనుకుంటా, సార్ వింటే కనుక మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. సార్ కూడా మంచి ప్రాఫిట్ తీసుకున్నారు ఆ టైంలో. సో ఒక 700 to 800 పాయింట్స్ తనకు ప్రాఫిట్ రావడం జరిగింది, ఓకేనా. మేము కూడా నేను ఆప్షన్లో బై చేసుకొని ప్రాఫిట్ తీసుకున్నాను ఆ టైంలో. చూడండి నేను మన దాంట్లో లైవ్ ట్రేడ్ కూడా ఉంటుంది, ఏది అదాని మామ, థ్యాంక్ యూ అదాని మామ అని చెప్పేసి ఒక 25 lakhs అని చెప్పేసి అది తమిళ మీద రాసి ఉంటుంది, చూడండి అవసరమైతే. సో అలా అనమాట, న్యూస్ మీద ఆధారపడి జస్ట్ ఒక 1-2 weeksలో లేక ఒక 1 monthలో దాంట్లో అయిపోయింది. ఇది షార్ట్ టైం, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్లో షార్ట్ టైం, ఇవి జస్ట్ న్యూస్ మీద ఆధారపడి తీసుకుంటాం, ఓకేనా. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను, ఎవ్రీ పాయింట్ చెప్తాను, నేను చెప్పిన పాయింట్ మొత్తం ప్రాక్టికల్గా చెప్తాను, ఓకేనా. టెన్షన్ పడకండి, ఫస్ట్ వినండి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఎట్లా అంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్, ఫండ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా చెప్తా అంటారు, ఓకేనా. సో వాళ్ళంతా కూడా మన కోసం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి కూడా నేనే చెప్తాను. ఇప్పుడు సింపుల్గా చెప్తాను అండి. ఒకటి
200 EMA ఒకటి మనకు యూజ్ అవుతుంది, ఓకేనా. 200 EMA కూడా మనకు యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది, ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఆ స్ట్రాటజీ కూడా నేను చూపిస్తాను. ఆల్రెడీ చేశాను దీని మీద వీడియో, బట్ చాలా మంది మర్చిపోయారు, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, సో ఇదంతా కాకుండా ఇంకో వేరే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్టాక్ తీసుకుంటే లైక్ ఏదో రిలయన్స్ తీసుకున్నాం అనుకోండి, రిలయన్స్ స్టాక్ తీసుకుంటే అదొక పవర్ఫుల్ స్టాక్ ఇండియాలో, ఓకేనా. ఎందుకంటే దాని అథారిటీస్, ఓకేనా, అంబానీ అనే ఒక బ్రాండ్ దాన్ని చాలా చాలా పెంచేస్తుంది, ఓకేనా. సో ఒక నెగిటివ్ చెప్తాను నేను. ఒక లాస్ట్ 1 year బ్యాక్ జస్ట్ ఒక ఫేక్ న్యూస్, అంబానీకి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. సో 1800 దగ్గర ఉన్న స్టాక్ మేబీ, సో 2000 ఆర్ 18,000 దగ్గర ఉన్న ఒకటే రోజుల 200 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ స్టాక్ ఆ రోజు మొత్తం డ్రాప్ అయిపోయింది. జస్ట్ మళ్ళీ అది ఫేక్ న్యూస్ అని తెలుసు ఎవరికైనా, సో మళ్ళీ అదే న్యూస్ పట్టుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 200-300 పాయింట్స్ మళ్ళీ ఒక 1-2 వీక్స్లో వచ్చేసింది, ఓకేనా. సో ఇది మనకు మెయిన్ పాయింట్, ఇది చూసుకోవాలి. సో ఓకేనా, అది రాంగ్ న్యూసా లేకుంటే మంచి న్యూసా, ఇలాంటివి కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి ఇట్లా ఉంటాయి. కార్పొరేటివ్ సంబంధించిన న్యూసెస్ అన్ని ఫాలో అవుతుండాలి, రాసుకుంటూ ఉండాలి. ఆ స్టాక్ పడుతుందా, ఫేక్ న్యూస్ వల్ల పడుతుంది, సో మళ్ళీ ఖచ్చితంగా అది బ్యాక్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటే ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మనకు మైండ్లో వెలిగిపోవాలి, ఓకేనా. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి అంటే ఫండమెంటల్ చెక్ చేస్తారు, ఓకేనా. అథారిటీస్ చెక్ చేస్తారు, వాటికి ఏమైనా డెప్స్ ఉన్నాయా లేస్తారు, వాటి ప్రొడక్ట్స్ ఏంటి. ఇప్పుడు ఒక అదాని అనే ఇప్పుడు రిలయన్స్ అనే ఉంది, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, ఓకేనా. సో వాళ్ళు ఇప్పుడు డిజిటల్ మార్కెట్ మన ఇట్లా ఇప్పుడు మొబైల్స్లో ఉంటారు, వాళ్ళు మొబైల్స్ ఇస్తూ ఉంటారు, ల్యాప్టాప్స్లో కొత్తగా వస్తున్నారు, జియో అని చెప్పి సిమ్లు అమ్ముతున్నారు, ఇంటర్నెట్ ఉంది, ఫైబర్ ఇంటర్నెట్ అని చెప్పేసి కొత్తగా పెడుతున్నారు, ఇంటింటికి వాటికి సంబంధించిన వైర్స్ అవన్నీ వేస్తున్నారు. సో ఎందుకంటే పీపుల్కి ఏమైందంటే టాటా తర్వాత ఎక్కువ బిలీవ్ చేస్తాం మన మైండ్లో. రిలయన్స్ అంటే ఒక సూపర్, ఒక బిలీవ్ చేయొచ్చు. టాటా అన్న కూడా మనం ఇట్లా కళ్ళు మూసుకొని బిలీవ్ చేస్తాం, ఓకేనా. అందుకే టాటా ఎవరైనా చూడండి, ఏదైనా స్టాక్ మీకు కనుక సజెస్ట్ చేస్తే అలా టాటా ప్రోడక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టాటా అంటే ఒక నమ్మకం, అంతే అలా. సో ఇలాంటివి కూడా మనం చెక్ చేసుకోవాలి, ఫండమెంటల్స్ కానీ, డెప్స్ కానీ, సంబంధించిన జాబ్స్ అంటే సిఓస్ కానీ, మేనేజర్స్ కానీ, సో దాని ఫండమెంటల్ చెక్ చేసుకునే వాళ్ళు కానీ, రిస్క్ మేనేజ్మెంట్ చెక్ చేసుకునే వాళ్ళు కానీ, స్టాఫ్ కానీ, సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం, వాళ్ళ ప్రొడక్ట్ చేసుకుంటాం, అది ఏ దేశంలో ఉంది, సో ఎన్ని కంట్రీస్లో వాళ్ళు రన్నింగ్ చేస్తున్న వాళ్ళు బిజినెస్, సో అది సేఫ్ ఆ ఫ్యూచర్లో లేదా, సో వాళ్ళ గ్రీన్ అథారిటీకి వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే పొల్యూషన్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా, ఓకేనా. వాళ్ళు చేసే దాంట్లో ఆల్కహాల్ సంబంధించిన ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటే అప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ సో పర్ఫెక్టా కాదని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఐటీసీ ఉంది, చాలా పెద్ద ప్రొడక్ట్స్, చాలా ప్రొడక్ట్స్ ఇస్తారు, కానీ ఎందుకు పెరగట్లేదు, ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు ఒక 500 దాకా 700 దాకా సంథింగ్ అయినట్టుంది, ఓకేనా. సో ఎందుకంటే దాంట్లో టొబాకో ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకో. ఒకవేళ గవర్నమెంట్ ఒక్కసారి టొబాకో ప్రొడక్ట్స్ పడేసింది, బ్యాన్ చేసింది అనుకోండి, కదా షేర్స్ అన్ని పడిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన థియరీ పార్ట్ అయిపోయింది. ఒక స్ట్రాటజీ కూడా చెప్పాను కదా, పవర్ఫుల్ స్ట్రాటజీ కూడా చెప్తాను, ఓకేనా. ఒక చిన్న ఇండికేటర్ యూజ్ చేసి మనము, చిన్న ఇండికేటర్ కూడా కాదు, యూజ్ చేసి చెప్తాను, మస్తు ఉంటుంది, మీకు ఎంజాయ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్కి పనిచేస్తుంది, ఇంట్రాడేకి పనిచేస్తుంది, అండ్ స్వింగ్ కూడా పనిచేస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ ఇంట్రాడేకి ఇస్తే మనము స్టాక్ సెలెక్షన్కి అయితే ఒకసారి పోదాం. సో మనం ఇంట్రాడేకి ఇప్పుడు స్టాక్ సెలెక్షన్ చేసుకుందామండి. చాలా సింపుల్, నేను చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఒక ట్రెండ్ చూసుకుందాం, ఓకేనా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ చూసుకుందాం, ఇది ఇంట్రాడేకి వచ్చేద్దాం, 50 minutes టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. సో ఇది ఏమైంది, మార్కెట్లో 78 పాయింట్స్ అయితే మనకు, అంటే 1.20% అయితే మార్కెట్లో అది మనకు పెరిగింది, ఓకేనా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న సింపుల్ మెథడ్ చెప్తాను. సో ఫస్ట్ మనం సాటిస్ఫై చేసుకోవాల్సింది ట్రెండ్, ఓకేనా. ట్రెండ్లో ఉందో లేదో చెక్ చేసుకుందాం. గ్రాసింగ్, ఓకేనా. సో నిన్న మనకు టాప్ గెయినర్స్లో ఉన్న స్టాక్ ఏంటంటే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటాం ఎవరైనా సరే, ఈ పాయింట్స్ మూవ్మెంట్ చూసుకోవద్దు, ఓకేనా. సో గ్రాసింగ్లో మనకు ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా ఇప్పుడు మనకు ట్రేడ్ ఉందా లేదా చెక్ చేసుకుందాం, ఓకేనా. బిఫోర్ దట్ మనం నిన్న గ్రాసింగ్ మనం తీసుకున్నాం, ఓకేనా. 100 దగ్గర మనం గ్రాసింగ్ తీసుకున్నాం, హోల్డింగ్ కూడా చేసుకున్నాం. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మండే నేను కావాల్సింటే ఇదే పాయింట్ మళ్ళీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను, ఓకేనా. సో గ్రాసింగ్ మనం పొజిషన్ తీసుకున్నాం, ఓకేనా. 100 దగ్గర హోల్డ్ కూడా చేసాం. ఒక్కసారి గ్రాసింగ్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఫర్ ట్రెండే అండి, ఓకేనా. జస్ట్ ఫర్ ట్రెండ్.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్. సో నిన్న మార్కెట్లో చూసుకుంటే సో అది సూపర్ ట్రెండ్ అయిందా కాదా చూసుకోండి ఒకసారి, ఓకేనా. సో మంచి ట్రెండ్ అయింది. సో ఇది మనకు ఒక ట్రెండ్ స్టాక్. మళ్ళీ దీంట్లో లిక్విడిటీ ఉందా అంటే ఉంది, ఎందుకంటే సో మార్కెట్ మూవ్ అయిన చూడండి ఎంత మూవ్ అయింది. సో మినిమం ఒక 100 పాయింట్స్ 129 పాయింట్స్ అది మూవ్ అయిందంటే ఇంటర్లో మనకు ఒక 10-20 పాయింట్లే స్టాక్స్లో చాలా ఎక్కువ. సో కాబట్టి ఇది మనకు రేపు సెలెక్ట్, ఇది ఒక నిఫ్టీ 50 స్టాక్. నిఫ్టీలో కూడా మనకు మంచి మూమెంటే ఉంది కాబట్టి పాజిటివ్గానే ఉంది కాబట్టి రేపు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఒకటి గ్రాసింగ్, ఓకేనా. సో బట్ దీంట్లో రేపు ట్రేడ్ ఎట్లా చేయాలని చెప్పేసి ఒకసారి చూసుకుంటే 50 మినిట్స్ ఒకసారి నేను మొత్తం క్లియర్ చేస్తా. సో ఏం లేదు, దీంట్లో మనం డే టైంలో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం, ఓకేనా. ఇది ఒక స్టాక్ ఏదైతే డే టైంలో ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చింది. సో చూసుకోండి సూపర్ ట్రెండ్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. గ్రాసిమ్. సో మిగతా మీరే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వీడియో లెంత్ చాలా అయిపోతుంది, ఓకేనా. నేను ఒక స్టాక్ మీకు చెప్తే మిగతా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సో మొత్తం అయితే ఒక రెసిస్టెన్స్ పాయింట్కి వచ్చింది. సో రేపు ఇది కనుక మనకు సేమ్ ట్రెండ్ మనకు ఫాలో అయ్యి చూడండి ఇక్కడ ఎంత కరెక్ట్ పాయింట్ మనకు మంచి స్టాక్ దొరికింది, ఎందుకంటే ఒక టాప్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనకు అది వచ్చి మన నిన్న ఆగిపోయింది కాబట్టి. సో రేపు కనుక ఈ మార్కెట్ కనుక ఇది బ్రేక్ అయితే మళ్ళీ మనకు ఒక ట్రెండ్ అయితే మనకు ఉంటుంది, మినిమం ఒక 50-60 పాయింట్ల ట్రెండ్ అయితే మనకు ఉంటుంది. లేదు ఒకసారి రివర్స్ అయినా కూడా మనకు ట్రెండ్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ట్రెండ్ అయిన స్టాక్. ఎక్స్ట్రా డే ఎంత దాని లెవెల్ కంటే చాలా ఎక్కువ ట్రెండ్ అయింది. 5% ఒక డేలో ట్రెండ్ అయిందంటే నాటే సింపుల్ విషయం అనమాట, సింపుల్ కాదు, చాలా ఎఫెక్టివ్ స్టాక్ అయిపోయింది అనమాట, ఓకేనా. కాబట్టి రేపు కనుక ఇది మనకు నడిచింది అనుకోండి, రేపు కనుక ట్రెండ్ లాస్ట్ 3 డేస్ చూసుకున్నా కూడా ఈ స్టాక్ ట్రెండ్లోనే ఉంటుంది, ఓకేనా. ట్రెండ్లోనే ఉంటుంది కాబట్టి మనకు ఇది సూపర్ స్టాక్ అయిపోతుంది. రేపు కనుక దీంట్లో మనము పొజిషన్ చూసుకుంటే ఒక్క నిమిషము, ఇది కనుక మనకు బ్రేక్ అయితే సో మినిమం ఒక 1:1 లేకుంటే ఒకసారి ఇక్కడ చూపిస్తా, ఎందుకంటే ఇక్కడ మనకు పైన డ్రా చేసుకోవడానికి చూపిస్తా ఒక్క నిమిషం అంతే. సో లైఫ్ టైం హైలో ఉంది అది ఇంకా, ఓకేనా. సో లైఫ్ టైం హైలో ఉంది కాబట్టి ఒక చిన్న సింపుల్ చెప్తా. లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు దాంట్లో మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలని చెప్పేసి, సో అంతే ఒక్క నిమిషం. ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకొని సో మినిమం మనం 1:2 తీసుకుంటాం, ఓకేనా. సో మన స్టాప్ లాస్ ఈ లూప్ దగ్గర అనుకుందాం, ఓకేనా. సో మన స్టాప్ లాస్ ఇక్కడ అనుకుందాం. ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి 34, అంటే మనకి ఎంత ఉండే 1:1 అంటే 60 అబోవ్ పాయింట్స్ అయితే మనకు ఉండాలి, ఓకేనా. మన టార్గెట్ ఎంత రేపు, సింపుల్ దట్స్ ఇట్, అంతే, ఇంకా వేరే ఏం లేదు మనకు, ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఇంకొక స్టాక్ చూసుకుంటే అపోలో చూసుకుందాం, ఓకేనా. నిన్న ఫుల్ ట్రెండ్ అయిపోయింది కాబట్టి డే టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేసుకుందాం, ఒక్క నిమిషం తీసేస్తా. అపోలో చూసుకోండి నిన్న మంచి 3% ట్రెండ్ అయిపోయింది. సో టాప్ మేబీ ఉంటుంది. సో అపోలో హాస్పిటల్ చూడండి, సో పక్కా ఉంది, అపోలో హాస్పిటల్ కూడా మనకు నిన్న టాప్ స్టాక్స్లో ఉంది. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం, ఓకేనా. ఇది కూడా ఒకసారి చెక్ చేస్తే ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చి ఉంది. సింపుల్, ఒకసారి ఎన్ఎస్ బోర్డు పోండి, టాప్ లూజర్స్ టాప్ గెయినర్స్ జస్ట్ ఫర్ ఏంటంటే ట్రెండ్ కోసమే, ఓకేనా. ఓన్లీ ఫర్ ట్రెండ్, ఇంకా సెలెక్ట్ చేసే మెథడ్ చాలా ఉన్నాయి, ఓకేనా. లిక్విడిటీ ఉందా అంటే లిక్విడిటీ ఉంది. సో మళ్ళీ ఏం లేదు, 50 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తాం. డౌన్ సైడ్ అయినా సరే అప్ సైడ్ అయినా సరే ఇక్కడ ఒక వచ్చే పవర్ఫుల్ క్యాండిల్ బట్టి రేపు మార్కెట్ డిసైడ్ అవుతుంది, ఓకేనా. ఓకేనా, ఇక్కడ వచ్చి ఒక పవర్ఫుల్ క్యాండిల్, ఇక్కడ మార్నింగ్ చూడండి ఒక పవర్ఫుల్ క్యాండిల్ ద్వారా ఒక మార్కెట్ ఓపెన్ అయింది. సో మార్కెట్ మొత్తం అప్ ట్రెండ్ అయిపోయింది, ఓకేనా. సో కాబట్టి మీరు రేపు ఫాలో అవ్వాల్సింది ఏంటి, రేపు మనకి ఏం లేదు, మళ్ళీ దానిపైన మనకు లెవెల్స్ లేవనుకుంటే జస్ట్ సింపుల్ ఇక్కడ మన పైన ఓపెన్ అయితే ఎంట్రీ చేసేసుకొని కింద ఇక్కడ ఈ లూప్లో స్టాప్ పెట్టుకుంటే ఒక 1 మనము ఒక్క నిమిషం ఈ క్యాండిల్ దగ్గర మనం పెట్టుకుంటే ఒక 63 పాయింట్స్, మళ్ళీ ఏం లేదు దీనికి మళ్ళీ ఒక 100 పాయింట్స్ మళ్ళీ మనం టార్గెట్ పెట్టుకుంటాం, చాలా సింపుల్గా మనకు అయిపోతుంది. ఇక్కడ లిక్విడిటీ ఉంది స్టాక్లో, ఓకేనా. సో లిక్విడిటీ లేకుంటే అక్కడ 5-6 పాయింట్లు ఉన్నాయి అనుకోండి, మీకు ఎలాంటి ప్రాఫిట్ రాదు, మీకు ఎలాంటి ప్రాఫిట్ రాదు. సో కాబట్టి మీరు లిక్విడిటీ లేని స్టాక్ తీసుకోకండి, ఇది లిక్విడిటీ ఉన్న స్టాక్, ఓకేనా. దీంట్లో మంచిగా ట్రేడ్ అయిపోయింది కాబట్టి చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి మనము రేపు దీంట్లో మనం చూసుకుంటాం, సపోర్ట్ అండ్ రెస్ట్ డ్రా చేసుకుంటాం, ఓకేనా. 1:1 జస్ట్ నేను చెప్పాను అంతే, సపోర్ట్ అండ్ రెస్ట్ డ్రా చేసుకుంటాం. మళ్ళీ సపోర్ట్ అండ్ రెస్ట్ గేమ్ అంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరే తీసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ సెలెక్షన్ చెప్తున్నాను నేను, ఓకేనా. సో 2 స్టాక్స్ అయితే నేను చెప్పేసాను, ఓకేనా. ఒక్క నిమిషం
ఓకేనా. సో ఇది మనకు రేపు మనకు ఉన్నది. ఇంకో ఏమైందంటే మనకి ఇంకా ఇక్కడ డౌన్లో ఉన్నవాడు కూడా అంతే. ఏదైతే మనకు ఇప్పుడు ఒక 50 పాయింట్స్ మనకు అల్ట్రాటెక్లో పడిపోయింది కాబట్టి అది నెగిటివ్లో ఉంది. నెగిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్ మనం సెలెక్ట్ చేసుకుందాం, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇలా విధంగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. టాప్ యూజర్స్ పోతే సో టాప్ రూల్స్ కూడా ఎంఎంఎండ్, భారత్ ఎయిర్టెల్, ఎన్టీపీసీ ఇట్లా చాలా ఉన్నాయి. దానిలో లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఇవి. ఓకేనా. ఇన్ఫీ లాంటి స్టాక్స్, ఎస్బీఐ లాంటి స్టాక్స్. సో ఇలాంటి స్టాక్స్ అయితే మనము తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇలాంటి స్టాక్స్ తీసుకోవాలి. ఏదైతే లిక్విడిటీ ఉన్న స్టాక్స్ మాత్రమే తీసుకోవాలి. ట్రెండ్ అప్ ట్రెండ్. ఓకేనా. ఇవన్నీ సాటిస్ఫై అనేదో చెక్ చేసుకుంటే ఇంట్రాడేకు హ్యాపీగా మనకు దొరికిపోతాయి. ఇంకో చిన్న సింపుల్ విషయం ఏంటంటే 200 MA యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓకేనా. ఇక్కడ చూడండి నిన్న ఈ స్టాక్ చూడండి. సో 200 MA దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి పోయింది. ఓకేనా. ఇక్కడ 200 MA ఎక్కడ ఉందని కూడా చూసుకోండి. ఇంట్రాడే కోసం ఇంతకంటే బెస్ట్ స్ట్రాటజీ మీకు దొరకదు. ఎందుకంటే దాంట్లో పక్కాగా రేపు ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు 4-5 స్టాక్స్ తీసుకుంటారు, దానిలో ఏదో ఒక దాంట్లో మీకు ఖచ్చితంగా ట్రెండ్ 5 చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు తీసుకునే 4-3 ఏదో ఒక దాంట్లో ట్రెండ్ ఫాలో అవుతుంది, మళ్ళీ పక్కా ఫాలో అవుతుంది. ఓకేనా. సో దీంట్లో బీటెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. దాని పర్సెంటేజ్కి ఇప్పుడు 3 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏదైనా 2 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏదైనా స్టాక్ మూవ్ అయితే కనుక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కళ్ళు మూసుకొని అది ఏ ట్రెండ్ ఫాలో అవుతుందో ఆ సైడ్ మీరు బీటెస్ట్ కూడా ఫాలో అవ్వచ్చు. సింపుల్ ఇంట్రాడే కోసం. ఓకేనా. అదే జస్ట్ బై టుడే సెల్ టుమారో దానికి కూడా ఫాలో అవ్వచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. జస్ట్ సింపుల్ అండి. సో ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న స్ట్రాటజీ చెప్తా, బట్ స్వింగ్ కోసం అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రాడే కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం, అన్నిటి కోసం చెప్తా. ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకోవచ్చు ఒకసారి లాస్ట్లో చెప్తా. ఓకేనా. సో మీరు ఖచ్చితంగా థ్రిల్ అయిపోతారు ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ కూడా. సో ఒక్కసారి మారుతూ పని చేస్తాను. టైం ఫ్రేమ్ మాత్రం స్వింగ్కి ఒక 1 అవర్ తీసుకుందాం. సో ఏ స్టాక్ అయినా సరే మీ ఇష్టం, ఏ స్టాక్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకేనా. సో ఎప్పుడైనా సరే మీరు తీసుకున్నప్పుడు ఒక లో నుంచి హై పాయింట్కి మనం కలపాలి. అది దేని ద్వారా అంటే FIB రిట్రేస్మెంట్ వల్ల. ఓకేనా. FIB తీసుకుందాం ఒకసారి చూడండి. సో ఒక హైని అయితే నేను కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ స్టార్ట్ ఇప్పుడు ఇంట్రాడేకి మనం మాట్లాడుకున్నాం. ఏం లేదు, NSEలోకి పోయి టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ చూసుకుంటే సో లూజర్స్ సైడ్ ఒక 3 స్టాక్స్, గెయినర్స్ సైడ్ ఒక 3 స్టాక్స్. ఎందుకంటే దాంట్లో కూడా వాళ్ళు అన్నీ తీసుకోము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లూజర్స్ సైడ్ ఇప్పుడు ఉన్నాయి, SBI అని ఉంది. ఓకేనా. NTPC ఉంది. ఇలా మనం తీసుకుంటామా? తీసుకోవద్దు. ఓకేనా. టాటా స్టీల్ ఉంది, తీసుకుంటామా? తీసుకోలేము. ఏం చేస్తుంటామో తీసుకోలేము. ఏదైనా సరే ఒక 1000-2000 పైన ఉన్న స్టాక్స్ మాత్రమే మనకు యూజ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో చూడండి 3000 ఉంది, అల్ట్రాటెక్ ఉంది, లూజర్స్ సైడ్. ఓకేనా. సెలెక్టెడ్ ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాము, జోన్స్ ఫైండ్ చేసుకుంటాము. రేపు సేమ్ ట్రెండ్ ఫాలో అవుతుంది, హిట్ కొట్టేస్తాం, అంతే. సింపుల్. ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్. ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది అడ్వాన్స్గా చేసే వాళ్ళు మాత్రమే చేస్తారు. సో చాలా మళ్ళీ దీంట్లో ఏమైంది 200 MA యాడ్ చేసుకోమని చెప్పాను. ఓకేనా. 200 MA యాడ్ చేసుకుంటే 200 MA సపోర్ట్ తీసుకుంటుందా, రెసిస్టెన్స్ తీసుకుందా, లేకుంటే 2 MA సైడ్ మూవ్ అవుతుందా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే అది మనకు ఇంట్రాడేకు పవర్ఫుల్ స్ట్రాటజీ అయిపోతుంది. ఓకేనా. ఇది ఇంట్రాడే స్ట్రాటజీ. సో నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. స్వింగ్కి చెప్తాను. ఓకేనా. స్వింగ్ అయినా సరే పనిచేస్తుంది, ఇంట్రాడే అయినా పనిచేస్తుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ అయినా పనిచేస్తుంది. ఓకేనా. ఒకసారి పక్క పెట్టండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు మన ఇప్పుడు ఏంటి పాజిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి పాజిటివ్ ట్రెండ్ కింద నుంచి పైకి తీసుకుంటాం. ఓకేనా. ఒకవేళ డౌన్ ఉంటే పై నుంచి కిందకి తీసుకుంటాం. చాలా సింపుల్. మన లాంగ్వేజ్లో చెప్తున్నా నేను. సో ఇక్కడ నుంచి ఎక్కడికి అని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్కి కనెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ లోకి కనెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్డెన్ జోన్ అంటారు. ఏది ఒక్క నిమిషము 5 ఇక్కడ ఉంది, 5 కనెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6 కనెక్ట్ చేసుకోండి. జాగ్రత్తగా వినండి. 6 కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి రిమూవ్ చేసేయండి. ఓకే. సో ఇప్పుడు మనకు ఏంటి నెక్స్ట్ మన పొజిషన్ ఏంటి? ఓకేనా. సో ఇది ఇప్పుడు దీంట్లో ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయంటే ఒక్కసారి నేను చెప్తా వినండి. ఇప్పుడు ఏమైంది, ఒక హైక్ పోయి మార్కెట్ అయితే డౌన్ అవుతుంది. లాస్ట్ 8 నుంచి. ఓకేనా. 8 నుంచి మార్కెట్ అయితే డౌన్ అవుతుంది. సో 8 నుంచి ఇవాళ మనకు నేనైతే సో లాస్ట్ 2 డేస్ నుంచి అవుతుంది. ఓకేనా. సో కాబట్టి రేపు మనకు ఇది 2 ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా సరే దేంట్లో సరే అప్ సైడ్ రావచ్చు, డౌన్ సైడ్ రావచ్చు. బట్ ఇక్కడ మనకు ఈ జోన్ బ్రేక్ అయితే మన టార్గెట్ వచ్చేసి స్వింగ్కి చెప్తున్నా, ఒక్క నిమిషం స్వింగ్ చెప్తున్నా వినండి. మన టార్గెట్ వచ్చేసి 10,400 అంటే 200 పాయింట్స్ కొడుతుంది ఈజీగా. 100కు 100%. ఇది ఒక సూపర్ స్ట్రాటజీ. ఓకేనా. లేదు రేపు కనుక మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఓకేనా
ఎందుకంటే మార్కెట్ ఈ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హై ఏది ఇది, ఓకేనా. సో ఇక్కడ బ్రేక్ అయితే కనుక మన టార్గెట్ వచ్చేసి 10,900. ఇది సూపర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి మారుతిలో. ఇది బ్రేక్ అయితే కనుక ఓకేనా, ఇక్కడ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మంచి పవర్ఫుల్ క్యాండిల్. ఎందుకంటే ఇక్కడ చూడండి క్లోజ్ కాకుండా మళ్ళీ రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి అప్ సైడ్ మనం ఒకసారి ప్లాన్ చేసుకుంటే కనుక దీనిపైన 10,770 పైన మనం దీనిలో ఒక పొజిషన్ తీసుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్ టార్గెట్ వచ్చేసి 10,900, ఓకేనా. లేదు ఒకవేళ మనకు డౌన్ సైడ్ అయిందనుకోండి, మనకు టార్గెట్ వచ్చేసి కింది సైడ్ 10,600, ఓకేనా. సో ఇది మనకు రేపటికి టార్గెట్ ఉంటుంది, ఓకేనా. సో ఇది మనకు స్వింగ్ ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇప్పుడు ఇక్కడ మనకున్న స్ట్రెంత్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ స్వింగ్ తెలిసిపోతుంది ఈజీగా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాయి 200 పాయింట్స్. సో ఇట్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా. ఇట్స్ జస్ట్ ఒక స్వింగ్ ట్రేడ్. ఇక్కడ కూడా అంతే, ఒక 200-300 పాయింట్స్ కాబట్టి జస్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక స్వింగ్ ట్రేడ్, ఓకేనా. చాలా సింపుల్ స్ట్రాటజీ. ఇంకో విషయం అంటే, సో ఇంకొక విధంగా చెప్తా దీన్ని, ఒక్క నిమిషం. ఇలా కాకుండా కూడా ఇంకో విధంగా చేయొచ్చు, ఈ డ్రాస్ కాకుండా నేను చెప్తాను, ఒక్క నిమిషం. సో ఇప్పుడు డిలైట్ చేసుకోండి, ఇది ఇంకా మంచిగా నీట్గా కనబడుతుంది, ఓకేనా. సో చాలా సింపుల్గా కనబడుతుంది. ఇక్కడ మీరు జోన్ కూడా ఫైండ్ చేయొచ్చు, ఓకేనా. దీంతో జోన్ కూడా మీరు ఫైండ్ చేశారు. సో చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయిందనుకోండి, కిందికి టార్గెట్ 10,400. సో ఇక్కడ పైన సరే మనకు మూవ్మెంట్ పైకి తీసుకుంటే టార్గెట్ 10,900, ఓకేనా. ఇదే కాదు ఇంకా చూపిస్తా చూడండి. అల్ట్రా బజాజ్ ఫైనాన్స్ అపోలో చూసుకుందాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో మాత్రమే చూసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే అన్నీ తీసేసేయండి, హ్యాపీగా అన్నీ క్లోజ్ చేసేయండి. ఓకే, లాస్ట్ టైం హై ఇక్కడ ఉందనుకోండి, సో మనం డౌన్ సైడ్ తీసుకుందాం. సో అప్ సైడ్ కూడా మనకు టార్గెట్స్ అవే ఇచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంది, జస్ట్ 1 పాయింట్ దగ్గర ఒక లైన్, కింద 0 దగ్గర ఒక లైన్, అండ్ 5-6ని కలుపుతూ ఒక బాక్స్, జోన్ బాక్స్, ఓకేనా. నెక్స్ట్ రిలేట్ చేసేయండి. సింపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, లేదా ఇప్పుడే మీరు చెక్ చేసుకోండి దీన్ని. సో ఇప్పుడు ఈ ట్రెండ్ అంటే మనకు ముందు తెలియదు, సో అయిపోయాకే మనం ఈ ట్రెండ్ తెలుసుకోగలుగుతున్నాం, ఓకేనా. సో అయిపోయాక మనకి ట్రెండ్ తెలుస్తుంది కాబట్టి, సో మనం ఇక్కడ మనం ఏం చేయలేము. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ట్రెండ్ దీనికి ఆలోచించాల్సింది అప్ ట్రెండ్కి పోతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఫస్ట్ టైం మనకి ఇక్కడ బ్రేక్ చేసింది మార్కెట్, ఇక్కడ బ్రేక్ చేసింది, తర్వాత కన్సల్టేషన్ అవుతూ మళ్ళీ కిందికి వస్తూ, సో ఫైనల్ అయితే టార్గెట్ కొట్టింది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో స్టాప్ లాస్ అనే మ్యాటర్ మర్చిపోండి, పక్కగా టార్గెట్ కొట్టేస్తుంది, పక్కా అంటే పక్కా టార్గెట్ హిట్ అయితే కొట్టేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రేక్ అయిన తర్వాత అది ఏ ట్రెండ్ ఫాలో అవుతుంది అంతే, మనం ఆలోచించాల్సిన విషయమే అంతే, దాంట్లో వేరే విషయం అనేది లేనే లేదు, ఓకేనా. సో ఎప్పుడైతే మనకి జోన్ పైన బ్రేక్ అవుతుంది, గోల్డెన్ జోన్ ఉంటుంది, ఓకేనా. సో దీని మీద బ్రేక్ అవుతుందో మనం ఫస్ట్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాం, ఓకేనా. బట్ ఇక్కడ మనకు కావాల్సిన ప్రతిసారి మనకు కావాల్సిన విషయం ఏంటంటే, అక్కడ వచ్చింది ఒక సూపర్ క్యాండిల్ కాదా మనకు కావాలి, ఓకేనా. సో ఇది కూడా ఒక సూపర్ క్యాండిల్, కొంచెం ఇంకొక పైకి ఉంటే ఇంకా బెటర్ ఉండే ఇక్కడ, ఓకేనా. ఎందుకంటే ఆల్మోస్ట్ టార్గెట్ ఒక 10-20 పాయింట్స్ తోటి ఇక్కడ మనకు మిస్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ మనకి వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ టార్గెట్ కొట్టేసింది, సో ఓకేనా. సో చాలా అంటే చాలా సింపుల్, మనం అది ఏ సైడ్ తీసుకుంటున్నాం అని చెప్పేసి మన మైండ్లో ఉంటే సరిపోతుంది, ఓకేనా. సో ఈ స్టార్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి చెప్తాను చూడండి. వీక్ టైం ఫ్రేమ్కి రండి. వీక్ టైం ఫ్రేమ్కి వచ్చేసి మీరు ఇక్కడ 200 ఈఎంఏ, ఓకేనా. ఈఎంఐ యాడ్ చేసుకోండి, అండ్ 13 ఈఎంఐ కూడా నేను చెప్తాను, దీంతో కూడా అవసరం లేదు, 13 ఏమీ అవసరం లేదు, 200 ఏమీ యాడ్ చేసుకోండి, సారీ, పైకి పెట్టేసేయండి. ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా సింపుల్గా ఎఫెక్టివ్ ఉండేది, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓన్లీ అప్ సైడ్ మాత్రమే చూసుకోండి దీంతో, ఎక్కువ, ఓకేనా. డౌన్ సైడ్ చూసుకోకండి. సో ఎప్పుడైతే ఒక మార్కెట్ డౌన్ అయినా కానీ అప్ అయినా కానీ ఒకసారి 200 EMA దగ్గర ఒక పవర్ఫుల్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది అనుకోండి, ఒక పవర్ఫుల్, ఇక్కడ చూడండి. సో ఒక డోజీ లాగా కానీ ఇది ఒక పవర్ఫుల్ క్యాండిల్ లాగా ఉంది, ఓకేనా. ఇది ఒక పవర్ఫుల్, దీని పైన, ఓకేనా, మొత్తం బాడీ మొత్తం పైన ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడీ మొత్తం పైన ఉంటే చాలా బెటర్, ఓకేనా. సో ఇక్కడ కూడా చూసుకోండి, బాడీ మొత్తం పైనతో క్లోజ్ అయితే మనకు మంచి టార్గెట్ ఇక్కడ ఇచ్చేసింది. సో మీరు 1:1 తీసుకుంటారా, 1:2 తీసుకుంటారా అని చెప్పేసి, అంతకంటే ఎక్కువ చూసుకుంటారా అది మీ ఇష్టం, ఓకేనా. ఇక్కడ మీరైతే మనం ఈ పొజిషన్ అయితే మనం ఎంటర్ తీసుకోవచ్చు.
ఏం లేదు 200 EMA వీక్ టైం ఫ్రేమ్లో యాడ్ చేసుకొని 200 EMAను సపోర్ట్గా తీసుకుంటూ ఓకే రెసిస్టెన్స్గా కాదు సపోర్ట్గా తీసుకుంటూ ఒక పవర్ఫుల్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి చెక్ చేసుకోండి టార్గెట్స్ ఓకేనా ఎన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి ఎన్ని స్టాక్స్ మీరు అంటే అన్ని స్టాక్స్ ఓకేనా ట్రెండ్ పెడతా ఓకేనా ఇక్కడనే అనుకుందాం ఇక్కడ ఒకటి సార్ రైట్ ఇక్కడ టచ్ అయింది మనకు ఓకేనా ఇక్కడ టచ్ అయిన తర్వాత మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి అండి దాదాపు ఇక్కడ నుంచి అనుకుందాం ఒకటి 536 టు మార్కెట్ స్టిల్ రన్నింగ్ అప్ సైడ్ వన్ ఓకేనా ఇలాంటి స్టాక్స్ దొరుకుతాయంటే దొరుకుతూనే ఉంటాయి ఓకేనా మనకు అప్ ట్రెండ్ ఉంది ఇప్పుడు ఈ స్టాక్ కూడా చూసుకోండి ఓకేనా లాస్ట్ వీక్ టైం ఫ్రేమ్ డే టైం ఫ్రేమ్లో చెక్ చేసుకోండి ఈ మార్కెట్ను ఓకేనా ఇది కూడా ట్రెండ్లో ఉన్న మార్కెట్ సో నిన్న కూడా మనకు ట్రెండ్లో మంచి ప్రాఫిట్ వచ్చింది మనం తీసుకున్న పొజిషన్ జస్ట్ ఇదే నేను జస్ట్ టాప్ గేమ్ చెక్ చేసుకున్నాను ఓకేనా సో దాంట్లో ప్రైజ్ యాక్షన్ అన్ని డ్రా చేసుకున్నాను సో ఇటు కొట్టేశాను అంతే చాలా సింపుల్ ఇంట్రాడేకు ఓకేనా సో ఇన్వెస్ట్మెంట్కి ఇది స్వింగ్ కాకపోతే స్వింగ్ కింద చెప్పిన స్ట్రాటజీ స్వింగ్ స్ట్రాటజీ అయితే నేను లైఫ్ నేను తయారు చేసుకున్న స్ట్రాటజీలో నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఇచ్చేస్తాను ఓకేనా బీటీఎస్టీ స్టార్ట్ అయిన తర్వాత నాకు నచ్చిన ఎక్కువ స్ట్రాటజీ అంటే ఈ ఫిబొనాచితో డ్రా చేసుకున్న ఈ గోల్డెన్ నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే స్వింగ్ ట్రేడ్ సో అది ఒక డెడికేషన్ సపరేట్ ఆ వీడియో చేస్తాను ఓకేనా మీరు కన్ఫ్యూజ్ కాకుండా స్వింగ్ ట్రేడ్కి ఓన్లీ ఆ వీడియో ఒకటి సపరేట్గా చేస్తాను మీరు టెన్షన్ పడకండి ఓకేనా మంచి సూపర్ స్ట్రాటజీ కాబట్టి ఓకేనా సో ఇంకేదైనా చెక్ చేద్దామా ఇంకా ఇక్కడ స్టాక్ లిస్ట్ అవ్వదు ఓకే స్టాక్ లిస్ట్ అవ్వదు ఏదైనా ఒక స్టాక్ లిక్విడిటీ ఉన్న స్టాక్ మినిమం ఒక 3000 ఇట్లుండే స్టాక్ సో ఇక్కడ మనం ఇంతకుముందు మనం ఒక విషయం కూడా మాట్లాడుకున్నాం అదాని గురించి ఓకేనా సో అదాని క్రైసిస్ వచ్చినప్పుడు కూడా సేమ్ సింపుల్ అదే మార్కెట్ పడిపోయింది దీంట్లో చూసుకోండి ఇప్పుడు ఒక మంత్ టైం ఫ్రేమ్ చెప్తా ఓకేనా 800 వరకు కూడా పడిపోయింది సో మళ్ళీ మార్కెట్ ఏమైంది పెరిగిపోయింది అంతే ఇక్కడ ఒక సూపర్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది మనకు మార్కెట్లో హ్యాపీగా ఫాలో అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి అయిపోయింది అనుకున్నాం బట్ ఇక్కడ ఈ 200 EMA ఎట్లా వర్క్ చేసింది 200 EMA దగ్గర నుంచి ఎందుకు రివర్స్ అయిపోయింది ఆలోచించండి ఒకసారి ఓకేనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చెప్తున్నా సో నేను ఇదే ఫాలో అవుతూ మనం మార్కెట్లో పొజిషన్ తీసుకున్నాం సో ఇప్పుడు చూడండి 3200 దగ్గర మార్కెట్ మనకు ఇన్వెస్ట్మెంట్లో టార్గెట్ కొట్టేసింది సూపరా ఇంతకంటే మనకు ఇన్వెస్ట్మెంట్లో సూపర్ స్ట్రాటజీ ఉంటుందా ఉండదు కదా సో మీరే ఒకసారి బ్యాక్ పోయి టెస్ట్ చేసుకోండి ఓకేనా సో ఇవి మన స్టాక్ సెలెక్షన్కి సూపర్ స్ట్రాటజీస్ ఇంట్రాడేకు ఇన్వెస్ట్మెంట్కు అండ్ స్వింగ్ నాకు తెలిసి స్వింగ్ అయితే మీకు బాగా నచ్చి ఉంటుంది నాకు తెలిసి ఎవ్రీథింగ్ సూపర్ కానీ స్వింగ్లో కొద్దిగా కాంపిటీషన్స్ తక్కువగా ఉంటాయి సో పక్క టార్గెట్స్ అది 100% పక్క అంటే పక్క ఇలాంటి ఒక స్ట్రాటజీనే నేను బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాటజీ సి అని చెప్పేసి ఒకటి చేశాను కానీ ఫస్ట్ 96 ఉంది తర్వాత 74 అవుతుంది తర్వాత 64 అసలు 80 అవుతుంది ఓకే మారిపోతుంది ఓకేనా సో నాకు తెలిసి వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సో సమ్ డిస్టర్బెన్స్ బట్ ఎట్ సైడ్ పెట్టుకొని జాగ్రత్తగా మొత్తం అన్ని పాయింట్స్ వినండి సో నేను ఒక్కటే అంటున్నాను ఇది ఒక పెయిడ్ కోర్స్ మీకే అర్థమైపోతుంది ఇప్పటివరకు సో ఓకేనా ఒక పెయిడ్ కోర్సు నేను ఫ్రీగా చెప్తున్నాను ఓకేనా ఫ్రీగా చెప్పడం వల్ల చాలామందికి అయితే మన వాల్యూ తెలియట్లేదు ఓకేనా ఇలా పడితే అలా మాట్లాడుతున్నారు చాలామంది ఓకేనా ఫ్రీగా చెప్తున్నా మన వాల్యూ వాళ్ళకి తెలియట్లేదు సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మీ సపోర్ట్ ఇప్పుడు లాస్ట్ టైం ఒక మంచి వీడియో చేసి ఒక 500 likes అడిగాను జస్ట్ ఉన్నవాళ్ళు లైక్ చేయండి అని చెప్పేసి చూసేవాళ్ళు లైక్ చేయండి చెప్తే లైక్ తీసుకుంటున్నారు సో మీరు సపోర్ట్ చేయకపోతే సో నేను కూడా నా కోర్సెస్ నా స్ట్రాటజీస్ అన్ని పెయిడ్ కోర్స్గా మార్చేసుకుంటాను ఉన్న వాళ్ళకి చెప్తాను దీంట్లో ఏదో స్ట్రాటజీస్ మామూలు వీడియోలో పెట్టేస్తాను మీరు సపోర్ట్ లేకపోతే నేను ఏం చేస్తాను సపోర్ట్ చేయాలి కదా మినిమం ఒక 500 likes అయినా ఇవ్వండి మంచి షేర్ చేయండి సో ఈ నాలెడ్జ్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి పంపించండి స్టాక్ కలెక్షన్స్ కోసం సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా మీకు అందరికీ ఫ్రీగా రావాలని కదా నేను చేసేది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీరు సపోర్ట్ ఉంటారు అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్